యా మొత్తం మీరు తెలుగులోనే ఒక్క ఆంగ్ల పదం కూడా రాకుండా కంప్లీట్గా తెలుగులో మాట్లాడారు. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి విచ్చేసిన మహేష్ బాబు అభిమానులకి, ఘట్టంనేని అభిమానులకి, సుధీర్ బాబు గారి అభిమానులకి మరియు పాత్రికేయ మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఈ సినిమా నేను శశి గారు మొత్తం అందరూ ఈరోజు మార్నింగ్ కూడా చూసామండి. మనం ప్రతి హీరో కూడా ఒక మాస్ సినిమా చేయాలని అందరూ అనుకుంటారు, కానీ అందరికీ అవి కుదరవు. కానీ సుధీర్ బాబు గారికి ఈసారి అది అలా కుదిరింది. మాస్ మూవీ అసలు అంత ఆకలితో ఉంటారు కదా, ఒక్కొక్కరికి హీరోలో ఒక్కొక్క కెరియర్లో ఒక సినిమా పడాలంటారు కదా, అది డెఫినెట్గా ఈ సినిమాతో మీకు డెఫినెట్గా బ్రేక్ అయితే వస్తుందండి, అందులో డౌట్ లేదు. అలాగే ఈ సినిమా గురించి డైరెక్టర్ జ్ఞాన్ శేఖర్ అసలు అద్భుతం అనమాట, చాలా టేకింగ్స్ కానీ అన్నీ కూడా. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ RX100 తర్వాత నేను మళ్ళీ అంత ఫీల్ అయ్యి ఆర్ఆర్ అసలు సీన్ బై సీన్ అలా లేపుతానే ఉన్నారు. ఇంటర్వెల్ ముందు కానీ క్లైమాక్స్ కానీ అసలు అదిరిపోయింది, అసలు అందులో డౌట్ లేదు. DOP అరవింద్ విశ్వనాథ్ చాలా బాగా చేశారు. అసలు ఇంత అంటే ఫస్ట్ ఇది సెకండ్ మూవీ అనుకుంటా కదా సెహరీ తర్వాత, చాలా బాగా చేశారు. డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంది మీకు కూడా. ఇంకా అలాగే మా సుబ్రహ్మణ్యం గారు, మా సుమంత్ గారి గురించి చెప్పాలంటే, అంటే బడ్జెట్ కంటెంట్ నమ్మి సినిమాకి డబ్బులు పెట్టడం అనేది వేరు అసలు. ఎందుకంటే ఇంత బడ్జెట్ మీకు ప్రొడక్షన్ వాల్యూ, మీరు ముందు బయటకు వచ్చిన తర్వాత అందరూ చెప్పేది ప్రొడక్షన్ వాల్యూస్. అసలు ఇంత ఇదిగా చేసినందుకు కూడా డెఫినెట్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు సార్. అలాగే సుమంత్ గారు కూడా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్, ఇండస్ట్రీకి ఇలాంటి ప్రొడ్యూసర్స్ అవసరం అండి డెఫినెట్గా. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మేము ఒక్కటే విన్నపం అండి, ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం కూడా బాగా ఇదిలో ఉందండి. దాన్ని ఎలాగన్నా సరే ఇది చేయాలంటే మంచి సినిమాలు రావాలన్నప్పుడు నేను కోరుకునేది ఒక్కటే. నేను డిస్ట్రిబ్యూటర్గా ఒక 10 years నుంచి మూవీస్ చేస్తున్నా, ప్రొడక్షన్లో ఒక 2 movies, ఇప్పుడు సెకండ్ మూవీ రన్ అవుతుంది. కొంచెం ఆ రివ్యూస్ అవి కొంచెం మీరు చూసి వేయండి సార్, ఎందుకంటే మనం ఇండస్ట్రీని బతికించాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం రివ్యూస్ రాసేసి మనం ఏదో రాసేస్తున్నాం. ఇప్పుడు నిన్నే మనం మాట్లాడుకున్నాం, ఉదయాన్నే నా సినిమా స్టార్ట్ అవ్వకుండా నాది 4 రివ్యూ వేసారు, షోలే పడలేదని పాపం చాలా ఫీల్ అయ్యారు. నేను అనేది ఇప్పుడున్న దాంట్లో, ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే సార్ కింద నుంచి మీద వరకు, సైకిల్ స్టాండ్ నుంచి, క్యాంటీన్ నుంచి, ఎగ్జిబిటర్ నుంచి, డిస్ట్రిబ్యూటర్ నుంచి చివరికి ప్రొడ్యూసర్ వరకు అందరూ కూడా సర్వే అవుతారు సార్. ఆ ఒక్కటి ఇప్పుడు కేరళలో ఎక్కడో కూడా మనం 1 week స్టే ఇచ్చారు హైకోర్టు నుంచి, యాక్చువల్గా రివ్యూస్ అన్నీ బ్యాన్ చేయాలని. అలాగా మనం ఒకరికి ఆదర్శం కావాలని అనుకుంటున్నాం, ఎందుకంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా అలా మనం చెప్పించుకోకుండా ఒక 3 days మనం ఆ రివ్యూస్ ఆపగలిగితే, మొన్నే దిల్ రాజు గారు కూడా వీళ్ళు కూడా డిస్కషన్ చేస్తున్నారు, ఆ 3 days ఆపగలిగితే మన సినిమా ఇండస్ట్రీని కాపాడగలుగుతాం సార్. అందరూ హ్యాపీగా ఒక ఫ్యామిలీ లాగా ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం డెఫినెట్గా అది మీడియా మిత్రులకు నేను రిక్వెస్టింగ్ చేస్తున్నాను, అంతే, ఇంకేం కాదు. ఏం సుబ్రహ్మణ్యం గారు, పాపం సుబ్రహ్మణ్యం గారు చాలా మంచి ప్యాషన్ ఉన్నాయి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాలి అంటే మనం ఎంకరేజ్ చెయ్యాలి. అలాగే పెద్ద సినిమాలు అవసరం, చిన్న సినిమాలు అవసరం. కానీ చిన్న సినిమాలు ఇప్పుడు విశ్వక్షేణ్ గారు లాంటి వాళ్ళు ఇలా సంవత్సరంలో ఒక 3-4 movies ఇలా చేస్తున్నారు కదా, ఇలా చిన్న సినిమాలు రావడం వల్ల అందరూ కూడా బాగుంటుంది సార్. అదొక్కటే నేను రిక్వెస్ట్ చేసేది. దయచేసి ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. అండ్ అలాగే వేదిక మీదకి రామరాజు గారిని, అండ్ అలాగే మణిధర్ రెడ్డి గారిని, నాగభూషణం గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము.